తను గౌరీని ఎంతగా ప్రేమించాడో చెప్పడానికి. ఆ ప్రేమను వదులుకొని నాతో కలిసి బతికే ఆలోచన లేదని చెప్పడానికొచ్చాడు. ఏరా కమల్, నాకే టోకరా ఇస్తావా? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వే వెళ్ళి తనని ఆఫీస్కి పిలుచుకొచ్చి జాబ్లో చేర్చుకో. ఏంటి, నేను వెళ్ళి పిలుచుకొని రావాలా? అవును, నువ్వే. వాడికి ఊహ తెలిసేసరికి అమ్మంటే గౌరీని. కొద్ది రోజులే అలా ఉంటాడమ్మా. పోను పోను నీకు అలవాటవుతాడు. నిన్నే అమ్మ అని పిలుస్తాడు. నువ్వే వాడి అసలు అమ్మవని వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. ఎవరు చెప్పినా వాడు వినడు ఆంటీ. నాకు తెలుసు. వాడు పుట్టినప్పటి నుంచి నాకు దూరంగానే బతికాడు. ఆ రోజు ఉరిశిక్ష పడుతుందని బాబుని గౌరికి అప్పగించాను. ఆ శిక్ష నుంచి బయటపడినా వీడు మాత్రం శిక్ష వేస్తూనే ఉన్నాడు. ఇది వాడి తప్పు కాదు, తప్పు నాదే. ఏంటమ్మా ఇది? పసివాడి మాటలకి ఇంతలా బాధపడతావేంటి? పిల్లల్నెవరైనా ప్రేమగా దగ్గరికి తీస్తే వాళ్లనే ప్రేమిస్తారు. ఇంతకాలం నువ్వు విజయదుర్గగా ఉండి బయటికి రాలేకపోయావు. గౌరీ పాప చనిపోయాక ఆ ప్రేమనంతా వాడి మీదే చూపించింది. అందుకే గౌరీ మీద అభిమానం పెంచుకున్నాడు. వాళ్ల నాన్న ఎప్పుడూ వాడి కళ్ళెదుటే ఉండేవాడు కాబట్టి తన గురించి ఆలోచిస్తున్నాడు. నేను చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చి చూసేదాన్ని కాబట్టి నన్ను అమ్మగా ఒప్పుకోలేకపోతున్నాడు. అంతే కదా ఆంటీ? అదేం కాదమ్మా. ఇంకొద్ది రోజులాగు వాడు నిన్ను అమ్మ అంటాడు. కాస్త ఓపిక పట్టమ్మా. తలుపు తెరిచే ఉంది, రావచ్చు. నాకు తెలుసు నువ్వొస్తావని. అందుకే నీకోసం లాక్ వేయకుండా ఉంచాను. ఏంటి, మళ్ళీ నన్ను జాబ్లోకి రమ్మని పిలవటానికి వచ్చావా? అంతా ప్లాన్ ప్రకారమే చేసావు కదూ? అవును, ఆ మాత్రం అర్థం కాలేదా? అంతా ప్లానే. నువ్వు ప్లాన్ చేసి నన్ను బయటికి పంపించేలా చేశావు. నేను ప్లాన్ చేసి నీ చేతనే మళ్ళీ రీఎంట్రీ వచ్చేలా చేసుకున్నాను. ఎలా ఉంది నా ప్లాన్? చాలా చండాలంగా ఉంది. ఏం పాపం? అసలు నువ్వు ఆడదానివేనా?
మరో ఆడపిల్ల జీవితాన్ని అవకాశంగా తీసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? మరి అంత భారీ డైలాగులు వదులుకు. ఎదుటి వాళ్ల దగ్గర బలహీనత ఉంటేనే ఎవరైనా అవకాశంగా తీసుకుంటారు. నేను అదే చేశాను. నీ బలహీనత ఏంటో తెలుసా స్నేహ? అదే ఈ రోజు నాకు ఆయుధం. ఏమన్నా? నన్ను స్నేహ బయటికి పంపించేలా చేస్తాను అన్నావు. కాని ఈరోజు స్నేహే నన్ను తీసుకుని రమ్మని పంపించింది కదూ. నువ్వు నా మీద నేరం వేసి బయటకు పంపించగానే నేను వెళ్ళిపోయి స్నేహ దగ్గర నిజం మొత్తం చెప్పేస్తాననుకున్నావు కదూ. చెప్పాల్సింది. ఎందుకాగావు? చెప్తే ఏమవుతుంది? ఆవేశంలో అది నిన్ను చంపేస్తుంది, లేదంటే బాధతో తానే చచ్చిపోతుంది. కాని నాకేంటి లాభం? అందుకే నాకు ఏదవసరమో అదే చెప్పాను. ఈరోజు నా కోసం నిన్ను నా ఇంటి తలుపు తట్టేలా చేశాను. దోటి సరిత. హలో, వద్దు, మరీ రెచ్చిపోకు. ఈ గెలుపు నీకు శాశ్వతంగా ఉండదు. నువ్వు మళ్లీ ఉద్యోగానికి వస్తున్నావంటే పులి జోన్లోకి ఎంటర్ అవుతున్నట్టే. అది గుర్తుపెట్టుకో. పులి జోనా? పూలంటే నువ్వా? పిల్లిని చేసి ఆడిస్తాను. చూస్తూ ఉండు, నిన్ను ముప్పు తిప్పులు పెడతాను. నువ్వు చెప్పిన ప్రేమ కథని అడ్డు పెట్టుకుని నిన్ను ఆడిస్తాను. చూద్దాం, అదే చూద్దాం. రేపటి నుంచి ఆఫీస్కి రా, అక్కడ చూసుకుందాం. అను, అరే భలే కనిపెట్టేశావి. ఇంకా ఈ స్నేహానో సరితానో అంటావనుకున్నాను. పర్వాలేదు, అయితే నువ్వింకా ఏకపత్ని వ్రతుడివే అన్నమాట. ఏంటను నువ్వు అసలే చిరాగా ఉంటే? ఏమైంది బావా? చాలా చాలా జరుగుతున్నాయి. చివరికి ఏం జరుగుతుందో ఏమిటో అని భయంగా ఉంది. దేనికి భయం? ఆ రోజు నేను స్నేహకు ముందే నిజం చెప్పుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేదే కాదు. ఆ రోజు నేను తనకు నిజం చెప్పడానికి భయపడ్డాను. ఇదిగో ఇవాళ ఎంత పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. ఆ సరితని బయటికి పంపించావు కదా, ఇంక టెన్షన్ ఏముంది? ఎక్కడా? పంపించాను, అంతవరకు బానే ఉంది. అది ఇంకా బాగా ప్లాన్ చేసి స్నేహ దగ్గర రివర్స్ డ్రామా ఆడింది. ఏమందేంటి? ఏమనంటుంది? తను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా నేను పట్టించుకోవడం లేదంట. అందుకే రిజైన్ చేసిందంట. చివరకు నేనే వెళ్ళి మళ్లీ ఆవిడ గారిని ఉద్యోగానికి రమ్మని ఆహ్వానించాల్సి వచ్చింది. అంతే కదా, ఇంకోసారి ఇంకో ప్లాన్లు ఇరికించి సరిపోతుంది. లేదను, నన్ను పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తోంది. ఈ పిచ్చి స్నేహ నిజంగానే మా ఇద్దరికి కట్టబెట్టినా కట్టబెడుతుంది. అందులో ఆశ్చర్యం లేదు. అయితే రెండో పెళ్లి, మూడో లవర్, అంతేనా? అను, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. అవతల వాళ్ళు నా లైఫ్ తో గేమ్ ఆడుతున్నారని చెప్తే
ఏవీ పట్టినట్టు జోకులు వేస్తావేంటి? సారీ బావా. అయినా నేనుండగా నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నేనే ఏదో ఒక ప్లాన్ చెప్తాను కదా. ఏం ప్లాన్ చెప్తావో ఏంటో. నాకసలు ప్రపంచంలో మరే ఫోటోనే దొరకనట్టు పోయి ఆ కిలాడి దాని ఫోటోనే దొరకాలా? చిచి, ఎంత దారుణమో తెలుసాను. స్నేహని మాటల్లో పెట్టి ఏకంగా 30 లక్షల రూపాయల ఫ్లాట్కి గాలం వేసింది. ఈ తింగరి బుచ్చిది వెనక ముందు ఆలోచించకుండా కొని పారేసింది. దాన్ని ఇంకా వదిలేస్తే ఏకంగా స్నేహ ఏజెన్సీస్ నే తాకట్టు పెట్టేస్తుంది. దాని మోహం అంత దూరం ఎందుకు రానిస్తాం బావా? తను చాలా తెలివిగలదను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తుంది. నాతో పెళ్ళని లింకు పెట్టి ఏడిపిస్తుంది. అలాగా? సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే ప్లాన్ సక్సెస్ అవుతుంది. పర్లేదు కదా? ఏమైనా తేడాలొస్తే? ఏముంది, నీకింకో పెళ్ళాం వస్తుంది. ఏమన్నా నిన్ను ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు తాతయ్య? చెప్తా. తాతయ్య, జగన్నాథరావు అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనసా ఏంటి పగటి కళ్ళకంటున్నావా ఏంటి? ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోదామనే? ఇంకేమవుతావు? ఉన్నదంతా పోయిందిగా. ఏంటో రమ్మనవుడా, సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ గా ఉండాలన్న ఆశ తీరకుండానే పోయింది. నిన్నటిదాకా జనాలుండేవాళ్ళు కదా, ఈ రోజు నుంచి ఒక్కడు కూడా రావడం మానేశాడు. అందుకే నిద్ర పట్టేసిందిరా. ఏంటి విషయం? విషయం చెప్పాలా? బర్తరఫ్ చేశారు. బర్తరఫా? ఏంటోరా, ఈ పాలిటిక్స్ లో ఇది ఒక ఆట అయిపోయింది. ఎవరా భాగ్యుడు? నువ్వే తాతయ్య. ఏంట్రా నువ్వనేది? డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. చూడలేదా? చూడు. వామ్మో వామ్మో, ఏంద్రా ఇది? ఇదొక్కటే కాదు, నేను ఏకంగా పార్టీని సస్పెండ్ చేయించాలని కూడా అనుకుంటున్నారట. నేనేం పాపం చేశాను రా? వేరే పదవులు ఉంటే ఏదైనా గొడవ జరిగితే మంత్రిగా నన్ను పట్టుకుంటారని హాయిగా ఉంటుంది కదా అని ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో ఉంటే దీనికి కూడా ఎసరు పెట్టారేంట్రా? సీఎం వద్దు ఏం వద్దు మెదలకుండా కూర్చో తాతయ్య అంటే విన్నావా? పోయి ఆ సీఎంతో పెట్టుకున్నావు. ఆయన ఊరుకుంటాడా? అందుకే నీకు పెట్టాడు మేలిక.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఆయనే సిఫార్సు చేశారట. ఆయన జోలికి రానని కూడా చెప్పారు కదరా. పైగా నా చేత రాయించుకున్న దాని మీద సంతకం కూడా చేయించుకున్నాడు కదరా. నువ్వే అంటావు కదా తాతయ్య రాజకీయం అని. అదే ఆయన ఆడినట్టున్నాడు. ఎవరైనా అయ్యో పాపం కదా అని పావుని కాపాడితే ఏం జరుగుతుంది? కాపాడిన వాడినే కాటేస్తుంది. అందుకే చావు దెబ్బ కొట్టినట్టున్నాడు. నువ్వు పైకి కనిపించినంత సాఫ్ట్ కాదు. ఇన్నాళ్ళు ఈ పదవి ఉందని హాయిగా ఉన్నాన్రా. ఇప్పుడు అది లేకపోతే మూలనున్న ముసలమ్మ కూడా మనం లెక్క చేయదు కదరా. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేస్తావు? పార్టీ నుంచి కూడా పంపించేలోగా వెళ్ళి కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకోవడమా? అంతేనంటావా? తప్పదు. వెళ్తానురా, వెళ్తాను. వెళ్ళెళ్ళు, లేకపోతే నాకు టెండర్ పెడతావా? నా సంగతి తెలియదు నీకు. ఇక ముందుందిలే నీకు. ఏంటి ఇలా వచ్చావు? కోరి మళ్ళీ పిలిపించావుగా. ఎందుకు నాతో అనవసరంగా గొడవలు పడతావు? ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయావో. పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్తాను. దాంతో స్నేహ పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. నువ్వెలాగూ నన్ను పెళ్లి చేసుకోలేవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాం నీకు విడాకులిస్తుంది. లేదంటే నిజం స్నేహకి తెలిసిపోతుంది. ఎలా చూసుకున్నా విజయం నాదే. కాబట్టి నాకెందుకొచ్చింది, నా సొమ్ము కాదు కదా అని మెదలకుండా ఉండు. నాకు కావలసినంత పీల్ చేసి అప్పుడు వదిలేస్తాను. నీ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వను. తొందరలోనే పులి స్టాప్ పెడతాను. ఏంటి నువ్వా? అది నీ వల్ల అవుతుందా? నీ బ్యాడ్ లక్ ఏంటంటే నా ఫోటో నీకు దొరకడం, అది తెచ్చి నువ్వు కదలడం. నా అదృష్టం ఏంటంటే నీలాంటి బాకరా దొరకడం. స్నేహ లాంటి బంగారు బాతుని అడ్డం పెట్టుకుని నాకు కావాల్సింది సాధించుకోవడం. ఇట్స్ మై ప్రామిస్. నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలియక నీ ఫోటో తెచ్చిపెట్టుకున్నాను. ఓకే, నేను తెచ్చిన దరిద్రాన్ని నేనే బయటికి పంపిస్తాను. చా ఎలా? సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? నోనా స్నేహ, అదేం లేదు. ఏంటి ఇద్దరు ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? అదే మీరు చెప్పాక
ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆఫీస్ అని చెప్తున్నా వినకుండా ప్రేమ పాఠాలు చెప్తున్నారు. అవును స్నేహ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను కేవలం తనని పట్టించుకోలేదు అంటేనే నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. తనకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది. ఆ ప్రేమని ఎలా శాశ్వతం చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. కమల్, దానికి ఆలోచన ఎందుకు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సరి. నేను అదే అడుగుతున్నాను. వెంటనే పెళ్లి చేసుకుందామంటే వినడం లేదు. ఇప్పుడెందుకు అంటున్నారు? పెళ్లి చేసుకున్నాక చక్కగా ఆయనకు కావాల్సిన వండి పెడుతూ ఆయనకేది ఇష్టమో ఎలా ఇష్టమో అలా బతకాలని నేను ఆశపడుతుంటే అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం. ఇది రాజకీయం. అడ్డొచ్చిన వాడిని తొక్కుకుంటూ వెళ్ళటమే ఇక్కడ పాలసీ. నువ్వు అదే చేయాలనుకున్నావు, కానీ నేను చేసి చూపించాను. ఇస్తే ఇచ్చింది, దాంతో కాపురం చేసి బోర్ కొట్టింది. కొత్త పెళ్ళానికి నువ్వు దొరికావుగా.